బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉండగా అన్ని ఏరియాలలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా మంచి జోరుడు చూపెడుతూ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. నైజాం ఏరియాలో సినిమా మొత్తం మీద 43.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా నైజాం ఏరియాలో మొత్తం మీద చూసుకుంటే ఆల్ టైమ్ టాప్ 7 హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. పుష్ప 2 మూవీ ఎవరికి అందనంత ఎత్తులో 100 కోట్ల బిజినెస్ అందుకుంటే ఓవరాల్ గా టాప్ 10 హైయెస్ట్ బిజినెస్ ను సాధించిన సినిమాలను గమనిస్తే పుష్ప 100 కోట్లతో టాప్ లో ఉండగా RRR మూవీ 70 కోట్ల బిజినెస్ అందుకోగా కల్కి మూవీ 65 కోట్ల బిజినెస్ ను, సలార్ మూవీ 60 కోట్ల బిజినెస్ ను, ఆది పురుష్ 50 కోట్ల బిజినెస్ ను, దేవరా పార్ట్ 1 44 కోట్ల బిజినెస్ ను, గేమ్ చేంజర్ 43.5 కోట్ల బిజినెస్ ను, గుంటూరు కారం 42 కోట్ల బిజినెస్ ను, బాహుబలి 2 సాహో సినిమాలు 40 కోట్ల వరకు బిజినెస్ లను అందుకొని మిగిలిన స్థానాలలో నిలిచాయి. ఓవరాల్ గా నైజాం ఏరియాలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు సినిమాకి మంచి జోరును చూపెడుతూ బిజినెస్ పరంగా ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండగా 2025 ఇయర్ లో మరింత టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఈ లిస్టులో మరిన్ని సినిమాలు జాయిన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో పోటీ ఎంతున్నా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర టాక్ బాగుంటే నైజాం ఏరియాలో ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి బిజినెస్ ను దాటేసి సినిమా లాభాలను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.